చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాము. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజున మనము శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాము. సీతారాముల కళ్యాణం, శ్రీరాముడు రావణుని వధించి విజయముతో అయోధ్యకు తిరిగి వచ్చినది కూడా ఈరోజే. మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకము జరిగినది. ఈరోజు ప్రతి హిందువునకు మరువరాని అత్యంత సంతోషకరమైన రోజు. ఈ దినము ప్రతివారు తమ తమ శక్తి కొలది సీతారాముల, భరత శత్రుఘ్నుల విగ్రహాలను కానీ, శ్రీరామ పట్టాభిషేక పటమును కానీ పెట్టి పూజ చేయాలి. పూజా విధానము: పూజా మందిరంలో పీట పైన కడిగి పసుపు రాసి కుంకుమతో అలంకరించి, పీట మధ్యలో చందనముతో అష్టదళ పద్మమును రాయాలి. దానిపైన నూతన వస్త్రమును పరిచి బియ్యం పోసి మధ్యలో కలశం ఏర్పాటు చేయాలి. కలశమును గంధ పుష్పాలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను, నవగ్రహములను, అధిదేవత ప్రత్యధిదేవత సహితముగా ఆవాహన చేసి మండపారాధన చేయవలెను. పూజా మండపమునకు 4 ప్రక్కల అరటి పిలకలు, చెరుకు గడలు పెట్టి పూలతోనూ మామిడాకులతోనూ అలంకరించాలి. తరువాత శ్రీరామచంద్రమూర్తిని పరివార సమేతముగా పూజ చేయాలి. రామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, హనుమత్ స్తోత్రము చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో పూజించాలి. తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించాలి. విష్ణు సహస్రనామము పఠించాలి. నైవేద్యము: పానకము, వడపప్పు, చక్కెర పొంగలి, చెరుకు ముక్కలు నైవేద్యమిచ్చి కర్పూర హారతినిచ్చి ఈ విధముగా అతివైభవముగా శ్రీరామనవమి జరుపుకొనవలెను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.